నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. గంగా గోదావరి కృష్ణా తుంగభద్ర నది స్నానం చేయాలనుకుంటాం కదా. ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసే ఫలితం వస్తుంది. మొన్న పుష్క మహాప్రయాగ మహాకుంభమేళ వెళ్ళని వాళ్ళు ఈరోజు పంచాంగ శ్రవణం చేస్తే కుంభమేళలో నదీ స్నానము చేసిన ఫలితం వస్తుంది. గంగా స్నాన విశేష పుణ్య ఫలితం గోదాన తుల్యం రుణ. మన భారతీయ సంస్కృతి ఆవు దూడ వీటి మీద ఆధారపడి ఉంది. చక్కని దూడతో కూడుకున్న ఆవును దానం చేస్తే ఎంత ఫలితమో పంచాంగ శ్రవణం చేస్తే అంత ఫలితం. గోదాన తుల్యం రుణ. ఆరోగ్యం కూడా సమకూరుతుంది. ఇది ఎలా సమకూరుతుందండి? ఆరోగ్యం అంటే మనము మానవుడు ఆశాజీవి, ప్లానింగ్ ఉండాలి. ఈ సంవత్సరం మన బడ్జెట్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, మన గౌరవం ఎంత ఏది ఎన్ని పాళ్ళు ఉంది, ఏ కార్యక్రమాలు చేయాలి అని ఒక ప్రణాళిక వేసుకుంటాం కదా. ఆ ప్రణాళిక బద్ధంగా ఏమైనా గృహస్థికి అనుకూలంగా లేకపోతే జపమో తపమో పూజనో పునస్కారమో తత్శాంతి ఔషధై దానై జపహోమ సురార్చనై ఇవన్నీ చేసుకుంటే మనకు తలకాయ పోయేది కాస్త కిరీటంతోనే పోతుంది. అలాంటి ఆయుష్యం ఆరోగ్యం గోద ఆయుర్వృద్ధముత్తమం శుభకరం సంతాన సౌఖ్యప్రదం. ఉగాది రోజు చక్కగా పంచాంగ శ్రవణం చేసినట్లయితే సంతానం లేని వాళ్ళకి ఈ సంవత్సరంలోనూ సంతానం కలుగుతుంది. నానాకర్మ సుసాధనం. ఒకటేమిటి, అన్ని రకాల సమస్యల నుండి బయటపడడానికి చక్కని అనుకూలంగా మహర్షులు మనకు అందించారు. ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తే అసలు పంచాంగం అంటే ఏమిటి? పంచ అంటే 5. ఏమిటి 5? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. పంచానాం అంగానాం సమాహార. ఈ 5 కలయికనే పంచాంగం. తిథి వల్ల ఏమిటి? తిథిశ్చస్యమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం. నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం. కరణాత్ కార్యసిద్ధించ ఏతత్ పంచాంగ లక్షణం. మనకు పాడ్యమి నుండి పౌర్ణమి వరకు అమావాస్య 15 తిథులు ఉంటాయి. అన్ని తిథులు వాడుకుంటామా? వాడుకోం. ముహూర్తం కాగానే మంచి తిథి చూసుకుంటాం. దానివల్ల శ్రియమాప్నోతి, సకల సంపదలు కలుగుతాయి. అష్టమి ఉంది, పనికిరాదు. అలాగే ద్వాదశి ఉంది, దేనికి పనికిరాదు. ఇలా కొన్ని తిథులు మాత్రమే తీసుకొని ముహూర్తాది నిర్ణయాలు చేసుకుంటాం. తిథి వల్ల సంపద. తిథిశ్చస్యమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం. వారం వల్ల మనం చేసేటువంటి కార్యక్రమానికి ఆయుష్యం పెరుగుతుంది. మంగళవారం వచ్చిందనుకోండి, ఏ పని చేయము. ఇప్పుడు ఎవరైనా ముహూర్తం మొదలు రాగానే శర్మ గారు ఆదివారం చూసి పెట్టింది అంటారు. ఆదివారం మధ్యమం, ఉత్తమం కాదు, అధమం కాదు, మధ్యమం. పచ్చని ఆశలు, తీయని విజయాలు కలిగిన సంవత్సరం కావాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ పారమిత గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరీంనగర్ వారి శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.